చూస్తున్నాం. గడియకొక కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. మన మనసులోనే లెక్కలేనన్ని శత్రు సమూహాలు అనేక సమస్యలతో యుద్ధాలు చేస్తున్నాం. వీటన్నిటికీ పరిష్కారాలను ఆనాడే భగవద్గీతలో 18 అధ్యాయాల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు లోకానికి చాటి చెప్పాడు. ప్రపంచంలో ఆనాటికి ఈనాటికి ఏనాటికి కృష్ణ గీతను మించిన వ్యక్తిత్వ వికాస సారస్వతం మరొకటి లేదు అని ఎంతోమంది మహాపండితులు కూడా అంగీకరిస్తున్నారు. ఈ భారతావనిలో భక్తి ఉద్యమాన్ని విస్తృతంగా వ్యాపింపజేసిన చైతన్య మహాప్రభు ఓసారి శ్రీరంగంలోని రంగనాథుని ఆలయానికి వెళ్ళారు. సమీప మండపంలో భక్తులు భగవద్గీత గ్రంథాన్ని పారాయణం చేస్తున్నారు. ఓ భక్తుని చేతిలో భగవద్గీత గ్రంథం లేదు, కానీ అతని కళ్ళ వెంట నీరు ధారపాతంగా ప్రవహిస్తూ ఉంది. చైతన్య మహాప్రభు అతని దగ్గరికి వెళ్ళి, నాయనా, నీ దగ్గర భగవద్గీత గ్రంథం లేదేమిటి అని అడిగాడు. స్వామి, నాకు చదువు రాదు అన్నాడు ఆ భక్తుడు. మరి నీ కళ్ళ వెంట ఆ అశ్రువులేంటి అని చైతన్య మహాప్రభు అడిగారు. నేను కళ్ళు మూసుకోగా